కేక్ స్పాన్సర్ కాస్టింగ్ ఉదయం జరుగుతుంది బాబు రెండమ్మా రెండంటీ రెండంటీ ఏమవుతుంది రెండంటీ పట్టుకోవట్లేదు వీడియో రన్ అవుతుందా నేనేం చేయట్లేదు అదే రన్ అవుతుందిగా అదే రన్ అవుతుంది మా కుటుంబమును నీ దీవెన తరములకుందును జీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరములకుందును జీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరములకుందును
ప్రకటించెదారు దేవా మా కుటుంబము నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదాల చెంత చేసెద అంకితం దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును హృదిగా నీ సాక్షిగా కొనసాగమని అను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించాలే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
నీవే ఆశ్రయము. ఎక్కడ నాకు దొరికేనని ప్రేమనే పిలిచట జనమంతా తిరిగాను, జనులందరిని అడిగాను. ముందుకు వచ్చేది వెనకాల చేర్చుకో. అమ్మ ఇంకా వెనకమాల వస్తా ఉన్నారు. కొద్దిగా ముందుకు సర్దుకోండి, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ముందుకు రండి, ముందు కుర్చీల్లోకి రండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము. ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎవరు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఈ స్థలంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి కొంచెం సేపు దేవుణ్ణి, ఆయన ప్రసన్నతను మనం కనిపెట్టుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. కొంతసేపు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ఈ స్థలంలో ఎలాంటి ఆశలతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారో, ఎలాంటి ఉద్దేశాలతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారో, మీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి తలంపులు ఉన్నాయో సమస్తమును దేవుడు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన మాత్రమే ఈ భూమి మీద ఎవరైనా నీ అవసరతలు తీర్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తుని ధ్యానించుకుందాం. కొంచెం సేపు ఆయన ప్రసన్నతను మనం ఈ సమయంలో మనం అనుభవిద్దాం. ఎందుకంటే ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయబోచున్నాడు. మౌనంగా ఉండొద్దు. అందరూ మీ కళ్ళు తెరిచి దేవుని స్తుతించండి. స్తోత్రములు తండ్రి, దేవానికి శూన్యములో సమస్తమును సృష్టిగా చేసిన దేవుడానికే లెక్కలేని ఇదిగో నోటి మాట చేత సమస్తమును కలుగ చేసిన దేవుడు మన దేవుడు. ఇదిగో నిన్న నేడు ఆఖరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొంచెం సేపు దేవుని ఆరాధిద్దాము. మౌనంగా ఉండొద్దండి. మౌనంగా ఉండే సమయం కాదు. ప్రార్థించండి. స్థలానికి వచ్చి జస్ట్ కూర్చుని వెళ్ళిపోవటం కాదు. దేవుని ప్రసన్నత మనందరం అనుభవించాలి. నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న కష్టాలు, నీ హృదయంలో ఉన్న కోరికలను తీర్చే దేవుడు మన దేవుడు. హృదయ వాంఛలు ఎరుగుతున్న దేవుడు మన దేవుడు. కాబట్టి మౌనంగా ఉండొద్దు. ధ్యానించుదాం కొంచెంసేపు. ఎంత దారి తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నా సరే ఇదిగో నిన్ను దరి చేర్చగలిగిన సమర్థుడు మన దేవుడండి. నీ కొరకు 99 గొర్రెలను విడిచిపెట్టి ఇదిగో నువ్వు తప్పిపోయిన ఒక గొర్రె కోసం నీ దగ్గరకు వస్తున్నాడు దేవుడు. నశించిపోచిన లోకాన్ని వెతికి వచ్చింది రక్షించడానికి భూమి మీదకి ఇదిగో శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు మన తండ్రి, మన యేసయ్య. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల ఉంది. మౌనంగా ఉండొద్దు. ఎన్ని కుటుంబాల్లో ఎన్ని కష్టాలు చూడట్లేదు, అప్పుల బాధలు చూడట్లేదా? నీ కుటుంబంలో అప్పుల బాధలు చూడట్లేదా? బిడ్డలకు పిల్లలు అవ్వట్లేదా? గర్భఫలం లేదా? నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అండి. జీవము కలిగిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏది లేదు. నువ్వు నమ్మి అడుగు దేవుని. ఒక్కసారి నువ్వు నమ్మి అడిగి చూడు, కార్యాన్ని చూస్తావు. గొప్ప కార్యాలు చూస్తావు నీ జీవితంలో. ఎంతమంది బిడ్డలు ఇదిగో తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా వారు తిరుగుతున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మంచి అవకాశం. ఇది ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు దయచేసి. నీ హృదయంలో నువ్వు మనస్ఫూర్తిగా ఇదిగో నీ హృదయంతో నువ్వు దేవుణ్ణి అడిగితే అది ఏదైనా ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. అందరూ మీ స్వరాలెత్తి ఓ ప్రభువా మీ స్వరములెత్తి ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా. నీవే నా మంచి కాపరివి.
దీనులకు సదుపాయాలు సమకూరుస్తాడని ఉంది లేఖనంలో. అలాగే ప్రార్థన పెట్టుకోవడానికి చాలా చక్కగా అనుకూలంగా దేవుడి. మరి ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే మరి దేవుని సేవకులు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉన్నా నేను చెప్పడానికి కొంచెం సంకోచిస్తున్నాను. ఎందుకంటే స్టేజ్ ఏమీ లేదు, ఇది కేవలము సువార్త కూడిక, దైవజనుల కూడికలు. తర్వాత మందిరం పూర్తయిన తర్వాత అక్కడ బలం అక్కడ ఉంటుంది కనుక ఈ సువార్తలో మరి దేవుని సేవకులు మేము 3 4 ఎక్కడికి వెళ్ళినా ఆయన సంఘాల్లో మేము ఇలాగే ఉంటాం, మా సంఘానికి వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ చక్కగా మమ్మలను బలపరచడానికి వచ్చినటువంటి సేవకులు. ఒకసారి అందరికీ దీని స్తోత్రాలు చెబుదాం. దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా చంద్రపాల్ అన్న గారి టీం, మా మిత్రులు గోవిందరాజులు గారు, పిఆర్ఓ గారు, మరి సుబ్బారావు గారు, లోకా గారు, ఏమండి డైరెక్టర్ గారు మాకు వచ్చారు. నాకు చాలా సంతోషం. ఏంటంటే చాలా నెలల నుంచి చెప్దాం అనుకుంటా మర్చిపోతున్నా. మరి చిన్న కబురుతో ఈ ఆత్మీయ కూడికలోనికి వారు రావటం నాకు చాలా సంతోషం. ఒకసారి అందరికీ దీని స్తోత్రాలు చేద్దాం. ఇక్కడ చాలామంది మరి పిలుపునందుకుని ఈ స్థలానికి వచ్చారు. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ ప్రతి అవసరాలు దేవుడు తప్పకుండా తీరుస్తాడంతే. ఈ సమయాన్ని మరి మన మధ్యలో దేవుని సేవకులు ఇశ్రాయేలయ్య గారు. హల్లెలూయా. మొదటిగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని దాసులు దైవజనులు మరి స్టీవెన్ అయ్య గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా దేవుని సేవకులు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులైనటువంటి వారికి, వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవజనులు యేసుదాస్ అయ్య గారికి నా ప్రత్యేక వందనాలు తెలియ చాలండి. మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి ఉద్యా చేసింది? ఆయన జీవితాల్లో 2 విషయాలు ఆయన చేశారు. ఒకటి, యథార్థముగా ప్రవర్తించాడు. 2, ఆయనను ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. 1 యథార్థముగా ప్రవర్తించాడు, 2 దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈనాడు దేవుణ్ణి ఎరిగినటువంటి మనం, దేవునితో నడుస్తున్నటువంటి మనం, ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటామో అటువంటి బిడ్డలను, అటువంటి కుటుంబాలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఆయన చూచేది ఏంటంటే మనలో ఉన్న ధనాన్ని చూడ్డు, ఆయన మనకున్న ఏది చూడ. ఆయన ఒకటి చూచేది ఏంటంటే మనలో ఉన్న యథార్థతను ఆయన చూస్తారనమాట. నీ యథార్థతను బట్టి దేవుడు నీ జీవితాల్లో ఆయన కార్యం చేస్తాడు. ఆయన నీ యథార్థతను బట్టి దేవుడు నీ జీవితాలు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చిందంటే నిన్ను ప్రేమించబట్టే కదా, నిన్ను రక్షించడానికి. యథార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు అనేది ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన చూడండి 25వ అధ్యాయంలో 2వ వచనంలో దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఉజ్జియా ఆయన జీవితాల్లో దేవుని